ఎటికేలకు కృష్ణా జలాలు కుప్పానికి చేరుకున్న ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా సొంత జిల్లా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చేరుకొని కొద్దిసేపటి క్రితమే హంద్రినీవా సుజలా సమితి ద్వారా కుప్పానికి చేరుకున్నటువంటి కృష్ణమ్మ జలాలకు కూడా జలహారత అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాని పక్కనే 18 అడుగులతో ఉన్నటువంటి పైలాన్ను కూడా ఆవిష్కరించారు. దాదాపు కొన్ని ఏళ్ల నాటి కళ అనుకోవాలి. ఎన్టీఆర్ ఈ యొక్క హంద్రినీవా సుజలా సమితి ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అటు తర్వాత చాలా కాలం తర్వాత పలు రకాల అవాంతరాలు సమస్యలను ఎదుర్కొని వాటన్నిటిని కూడా దాటి ఈ రోజున ఈ యొక్క కుప్పానికి యొక్క నీళ్ళు అనేది కూడా రావడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 700 కిలోమీటర్లకు పైగా కూడా ప్రయాణించి కృష్ణానది నీళ్లు కుప్పానికి చేరుకోవడంపై మాత్రం కుప్పం వాసులు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3,850 కోట్లు వెచ్చించి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి కూడా తీసుకురావడం కూడా జరిగింది. 110 చెరువుల అనుసంధానం చేసి దాదాపు 6,400 ఎకరాల ఆయకట్టు కూడా 4 మండలాల్లో తాగునీటి అవసరాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. నేపథ్యంలో వచ్చినటువంటి చంద్రబాబుకు కూడా పెద్ద ఎత్తున కుప్పం ప్రజలందరూ కూడా ఏదైతే వారి కృతజ్ఞతలు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ పైలాన్ అనేది కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది. మొత్తం 18 అడుగులు ఉండేటువంటి ఒక పైలాన్ కూడా ఆవిష్కరించారు. ఎందుకంటే కొన్ని ఏళ్ల నాటి కళ అనుకోవాలి. ఆ కళను సాకారం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుప్పం ప్రజలతో ఇక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కూడా మమేకమవుతున్నటువంటి దృశ్యం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ రకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో ఏళ్ల నాటి కళను సాకారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కుప్పం వాసులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు అనేది కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరితో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగానే ఎలక్షన్ల ముందుగానే కూడా ఎన్నికల సమయంలో కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా హంద్రినీవా ద్వారా కుప్పానికి నీటిని తీసుకుని వస్తాను అంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా అత్యంత త్వరగా కూడా ఈ యొక్క పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ యొక్క కృష్ణా జలాలను కుప్పానికి తీసుకురావడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ రోజున కృష్ణా జలాలకు ఆయన స్వయంగా వచ్చి జలహారతి ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సీఎం చంద్రబాబు మమేకమవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారంటూ కూడా ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా గతంలో దాదాపు కొన్ని ఏళ్లుగా కూడా వివిధ రకాల ఆకంఠాలు సమస్యలతో ఎదుర్కొన్నటువంటి కృష్ణా జలాలు ఎట్టికేలకు కుప్పానికి చేరుకోవడంపై మాత్రం కుప్పం వాసులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈ యొక్క జలహారతిని ముగించుకుని నేరుగా బహిరంగ సభలో సీఎం ప్రసంగించబోతున్నారు. అటు తర్వాత నేరుగా కూడా తిరిగి అమరావతికి బయలుదేరబోతున్నారు సీఎం. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ కుప్పం నుండి.